గురుగారు, ఇప్పుడు అసలు స్కూల్స్లో చాలా వరకు కూడా విద్యాబోధన ఉంటుందా? భక్తి భావం వైపు భక్తి భావంతో కూడిన విద్యాబోధన మనం ఇంతకుముందు గురుకులాలలో చూసేవాళ్ళం. ఇప్పుడు వెళ్తూ ఉంటే ఒక స్కూల్ మాస్టర్ కానీ ఇప్పటికీ కూడా నమస్కారం చేస్తామని ఇప్పటి తరం పిల్లలు ఎంతవరకు చేస్తున్నారు? అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? నిశితంగా పరిశీలిస్తే మీరు స్టార్ట్ చేసేటువంటి ఒకప్పుడు మీ చిన్నతనంలో, నా చిన్నతనంలో మీరు దేంతో స్టార్ట్ చేసేవారు? ఆలతో స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు ఆలు కరుమరుగైపోయాయి. మనకి ఏబీసీలతో స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఆల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే ఆ నుంచి అమ్మహా వరకు ఒక పిల్లవాడు చిన్న వయసులో అరుస్తూ ఉంటాడు, ఇంట్లో కేకలు వేస్తూ ఉంటాడు. ఆ వేసే కేకల యొక్క రూపాంతరమే ఆలు. ఎక్కడ శ్రమ లేదు, కేవలము వాయువు ద్వారా మారుతుంది. అమ్మ అయిపోయింది. ఎక్కడైనా శ్రమ ఉందా? లేదు. తర్వాత ఏమొస్తుంది? కా వస్తుంది. క ఖ గ ఘ ఞ. ఎక్కడైనా శ్రమ ఉందా? గొంతు నొక్కితే వస్తుంది శబ్దం. క ఖ గ ఘ ఞ అంటే గొంతు నొక్కితే వస్తుంది, అంతేనా? తర్వాత చా ఎక్కడి నుంచి వస్తుంది? కొండ నాలికకు ముందు నుంచి, అంతేనా? మీరు పళ్ళు కానీ పెదాలు కానీ వాడక్కర్లా. చా ఛా జా ఝా ఇని. నాలిక కొండ నాలికకు ముందు తగులితే ఈ పదాలు వస్తున్నాయి. తర్వాత ఏమొస్తుంది? టా ఠా డా ఢా నా. అదే నాలిక కొద్దిగా ముందుకు వస్తుంది, అంతేనా? తర్వాత ఏమొస్తుంది? తా థా దా ధా నా. ఇక్కడ మీరు ఏం వాడుతున్నారు? పళ్ళు వాడుతున్నారు. తర్వాత ఏమొస్తుంది? పా ఫా బా భా మా. పెదవులు వాడుతున్నారు. యా రా లా వా శేషాస హా లాక్ష. ఇవి మిక్స్. ఎంత సిస్టమేటిక్ విద్యా విధానం అంటే పిల్లవాడిలో శ్రమ ఏమైనా ఉందా? ఏ బి సి డి ఈ ఎఫ్ ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్గా ఉండదు. అది ఈ పిల్లలకి ఎప్పుడైతే మన విద్యా విధానం మాతృభాష ఎందుకు గొప్పది ఇది ముందు అర్థం చేసుకోవాలి.